నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య. జగన్ చేతిలో పెడితే భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఉండేదంటారు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలో ఉంది. 2024 ఎన్నికల్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులని వేగవంతం చేశారు. పరుగులు పెట్టించి పనులు చేయించారు. అధికారులందరినీ కూడా కాళ్ళకి చక్రాలు కట్టించి చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టించి మరీ పనులు చేయించారు. పనులు చేస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఉంది ఇప్పుడు అనంటే ఇలా ఉంది. 2024 ఎన్నికలకి ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అంటే ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా ఉంది. ఎందుకు ఇలా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అధికారంలోకి వచ్చారు? 2019లో అధికారంలోకి వచ్చారు. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటి, నిన్న మొన్న కూడా ఆయన పాత వీడియోస్ బయట పెట్టారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో కూడా స్వయంగా ఆయనే చెప్పింది ఏంటంటే, ఎన్నికలకి 2019 ఎన్నికలకి నెల రోజుల ముందు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు. భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆయన ఘనత ఏమీ లేదని చెప్పారు కదా. సో అయితే జగన్మోహన్ రెడ్డి మరి 2019లో అఖండమైన మెజారిటీతోటి, థంబింగ్ మెజారిటీతోటి 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చారు కదా. మరి 2019 నుంచి 2024 వరకు ఎందుకని ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించలేకపోయారు? వీళ్ళు 2024లో అధికారంలోకి రాబోయే ముందు ఇలా ఉన్న ఎయిర్పోర్ట్ని ఇలా తీసుకురాగలిగారు కదా. పూర్తి స్వరూపం బయట నుంచి టాప్ యాంగిల్లో చూస్తే ఇలా ఉంటుంది ఎయిర్పోర్టు. సో ఇంత వైభవంగా దీన్ని నిర్మించి, ఇంత అందంగా, ఇంత శోభాయమానంగా దీన్ని నిర్మించి తీర్చిదిద్దారు కదా. జగన్మోహన్ రెడ్డి మరి 5 ఏళ్ల పరిపాలనా కాలంలో భోగాపురం ఎయిర్పోర్ట్ని ఇలా ఎందుకు నిర్మించలేకపోయారు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిర్మించి ఉంటే ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అయితే నేను ఒక్కొక్క దాని విషయంలో అడుగుతాను. భోగాపురం ఎయిర్పోర్ట్లు ఇప్పుడు బయటకి ఏమేం ఫొటోస్ వచ్చాయో వాటిల్లో ఒక్కొక్క దాన్ని మీకు చూపించి, జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఇవి ఎలా ఉండేవి అని చెప్పి అడుగుతాను. మీరు కూడా కమెంట్ బాక్స్లో నాకు తప్పకుండా తెలియజేదురు. కానీ అయితే 5 ఏళ్ల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి కేవలం 2023కి వచ్చేసరికే ఎందుకు భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు మళ్ళీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, కాకినాడ సెజ్లో జిఎంఆర్ అంటే ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మించింది కదా జిఎంఆర్ సంస్థ నిర్మించింది కదా. ఈ జిఎంఆర్ సంస్థకి కాకినాడ సెజ్లో వాటాలు ఉన్నాయి. ఆ వాటాలని జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండేవాళ్ళు కదా విజయసాయిరెడ్డి, వైసీపీలో కీలక నేతగా ఉండేవారు కదా విజయసాయిరెడ్డి. ఆయన అల్లుడికి బదిలీ చేయించే వరకు, జిఎంఆర్ కింద ఉన్న వాటాలని ఆయన అల్లుడికి బదిలీ చేయించే వరకు కూడా ఈ ఎయిర్పోర్టు నిర్మాణ బాధ్యతల్ని పూర్తి స్థాయిలో జిఎంఆర్కి అప్పగించకుండా జగన్మోహన్ రెడ్డి తొక్కి పెట్టారు అని చెప్పి ఒక ప్రముఖ పోలీసు అధికారి, రిటైర్ అయిన పోలీసు అధికారి చెప్పిన మాటలు ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి. సో అయితే మొత్తానికి 2023లో తప్పనిసరి పరిస్థితుల్లో జిఎంఆర్ వాళ్ళు ఆ కాకినాడ సెజ్లోని వాటాలని విజయసాయిరెడ్డి అల్లుడికి బదిలీ చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన తర్వాత వాళ్ళు 2024కి ఈ స్థాయికి తీసుకురాగలిగారు. అది కూడా నెమ్మదిగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులు కూటమి సర్కారు ఇచ్చినట్టుగా వెంటనే ఇవ్వలేదు కదా. అనుమతులు కావచ్చు, నిధులు కావచ్చు, అన్నీ వెంటనే పనులు అవ్వలేదు కదా. సో అందుకని ఇలా తీసుకురాగలిగారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో భోగాపురం ఎయిర్పోర్ట్ని ఇలా నిర్మించింది, ఇలా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగస్టు 17వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి సర్వీసులు కూడా ప్రారంభమవుతాయి. కార్గో సర్వీసులకు కూడా ఇక్కడ ప్రత్యేకమైన వసతుల్ని ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడి నుంచి విదేశాలకి సరుకు కూడా మన దగ్గర నుంచి ఎగుమతి అవ్వబోతుంది. మన కాఫీ కావచ్చు, అరకు కాఫీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర వస్తువులు, అంటే మనకి విశాలమైన కోస్టల్ ఏరియా ఉంది కదా. విశాఖపట్నంలో ఒక పెద్ద భారీ స్థాయి ఫిషింగ్ హార్బర్ ఉంది. అక్కడి నుంచి పట్టుకొచ్చిన చేపలు కావచ్చు, ఏవైనా సరే మనం విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు ఈ కార్గో ఎయిర్పోర్ట్ నుంచి. ఇప్పుడు భోగాపురంలో ఏర్పాటు చేస్తున్న కార్గో ఎయిర్పోర్ట్ నుంచి మనం విదేశాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చు. సరే, అయితే ఇక్కడ విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మించి ఉంటే, ఇదిగో బయట ఇక్కడ వీళ్ళైతే కూటమి సర్కార్ అయితే ఏటి కొప్పాక బొమ్మలకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం కోసం 95 అడుగుల ఎత్తున్న ఏటి కొప్పాక బొమ్మల్ని, ఆ ఆకృతుల్ని ఇక్కడ పెట్టించారు. అదే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి కనుక ఈ
ఎయిర్పోర్ట్ని నిర్మించి ఉంటే బయట ఎలాంటి బొమ్మలు పెట్టి ఉండేవాళ్ళు. అలాగే ఇది ఎయిర్పోర్ట్ కదా, పైనుంచి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, కొంచెం గ్రే కలరు, కొంచెం బ్లాక్ కలరు, ఇవంతా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అయితే ఎయిర్పోర్ట్కి ఏ రంగులు వేసి ఉండేవారని మీరు అనుకుంటున్నారు? అలాగే అవన్నీ నా కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా మీరు తెలియచేయాలి. జగన్మోహన్ రెడ్డి అయితే ఎయిర్పోర్ట్కి ఏ రంగులు వేయించి ఉండేవారు? ఇక్కడైతే బ్లాక్ కలరు, పైన గ్రే కలర్ కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అయితే ఏ కలర్ వేయించేవాళ్ళు? అలాగే ఇక్కడ ఏటి కొప్పాక బొమ్మలకి బదులుగా ఏం పెట్టించి ఉండేవాడు, ఏ బొమ్మలు పెట్టించి ఉండేవాళ్ళో మీరు కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. అలాగే మనకి విజయనగరం, బొబ్బిలి ఈ ప్రాంతాల పేర్లు చెప్పగానే వీణ గుర్తుకొస్తుంది. వీణ అలాగే విజయనగరం పేరు చెప్పగానే కళాకారులు గుర్తొస్తారు. సంగీత వాయిద్య కళాకారులు, గానానికి సంబంధించి ఇలాగా సంగీతకారులు గుర్తొస్తారు. అందుకని కూటమి సర్కార్ ఇక్కడ ఏం చేసింది, ఒక వీణని ఒక మహిళ ప్లే చేస్తున్నట్టుగా ఇక్కడ ఒక ఆర్ట్ని క్రియేట్ చేసింది. ఇక్కడ బొబ్బిలి వీణలన్నింటినీ కూడా ఇలా డిఫరెంట్ సైజుల్లో పెట్టించింది. అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ ఏమి పెట్టించి ఉండేవాళ్ళని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ హంసవాహనంలో శ్రీరామచంద్రుడు వెళుతున్నట్టుగా పెట్టించారు. ఎందుకని అంటే విజయనగరం దగ్గరే కొండ మీద శ్రీరాముడి ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలోని శ్రీరాముడి విగ్రహాన్నే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తల నరికేయించారు. రామతీర్థం అంటాం కదా, ఆ రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని తల నరికేయిస్తే ఇక్కడ కూటమి సర్కారు చూస్తేనేమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో శ్రీరాముడు సీతాదేవితో పాటుగా వెళుతున్నట్టుగా ఇక్కడ పెట్టి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఏం పెట్టుంచేవారు అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని నాకు దయచేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఇక్కడ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ ఏరియాల్లో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. ఒక సింహాచలం అప్పన్న టెంపుల్ కావచ్చు, అరసవెల్లి సూర్య దేవాలయం టెంపుల్ కావచ్చు, అలా చాలా రకాల ప్రాంతాలు అంటే విశిష్టమైన దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటి గుర్తుగా ఇక్కడ ఒక మహానందిని, అలాగే వెనుక గుడి గోపురాల్ని, ఇలాంటివన్నింటినీ కూడా పెట్టించాడు ఇక్కడ కూటమి సర్కారు హయాంలో. మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఏం పెట్టించుండేవాళ్ళు, ఎలాంటి విగ్రహాలు పెట్టించుండేవాళ్ళు ఇక్కడ? మీ అభిప్రాయాన్ని నాకు దయచేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పనిసరిగా మీరు పెట్టే కామెంట్లు అన్నీ కూడా నేను చదివి నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయనైతే ఎయిర్పోర్ట్ని ఎలా తీర్చిదిద్దేవాళ్ళు? కూటమి సర్కార్లో ఇలా ఏటికొప్పాక బొమ్మల దగ్గర నుంచి బొబ్బిలి వీణలు ఇలాంటివన్నీ కూడా ఆలయాలకి సంబంధించి ఇలాంటి ఏర్పాట్లు చేశారు. హై అండ్ యాంబియన్స్ లోపల ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఎలా చేయించి ఉండేవాళ్ళు, ఎలా తీర్చిదిద్ది ఉండేవాళ్ళు, ఎలా రూపొందించి ఉండేవాళ్ళు అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని? సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. తప్పకుండా మీ కామెంట్స్తో నేను మరో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.